లైఫ్లో అందరికీ నచ్చాలంటే ఎలా? వామ్మో తూర్పుకు దిగి దండం పెట్టడమేనండి. నేను మీకు ఒక ఉదాహరణ ఇచ్చి చూపిస్తాను, ఒక మెటాఫర్ ఇచ్చి చూపిస్తా. నా దగ్గర ఒక సాసర్ ఉంది, ఒక బౌల్ ఉంది. ఇద్దరు వ్యక్తులు అనుకోండి. ఈ బౌల్కి నచ్చేటట్టు సాసర్ ఉండాలి అంటే ఈ సాసర్ దీంట్లో ఫిట్ అవ్వట్లా, ఎంత ట్రై చేసినా ఫిట్ అవ్వట్లా. నా ఈ బౌల్ అంటుంది, నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు మాలో కలవలేకపోతున్నావు. నువ్వు సాసర్ ఎంతో ప్రయత్నించింది, కొన్ని రాత్రులు ఆలోచించింది, అరే నేను ఏం చేస్తే దీంట్లో ఫిట్ అవుతాను. నా ఆలోచించి ఒక సుత్తి తీసుకొని తనని తాను ముక్కలు చేసుకొని సెల్ఫ్ హర్ట్ అండి. నా దీంట్లో పట్టింది. కానీ దాని పరిస్థితి ఏంటి? తనని తాను ముక్కలు చేసుకొని వీళ్ళని సంతోషపరచటానికి తనని తాను హర్ట్ చేసుకొని ఒకవేళ సంతోషపరిచిన వీళ్ళకి దీనికి నచ్చేటట్టుగా సాసర్ ఉంది, కానీ ఎవరికి ఉపయోగం? నా ప్రశ్న. అవతల వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి అని చెప్పి మనల్ని మనం ముక్కలు చేసుకోవటం, దానంత సూసైడల్ మిషన్ ఇంకొకటి లేదు. మనల్ని మనం ముక్కలు చేసుకొని దేన్ని ముక్కలు చేసుకుంటున్నాం? మన సెల్ఫ్ రెస్పెక్ట్ని ముక్కలు చేసుకుంటున్నాం, మన సెల్ఫ్ వర్త్ని మనం ముక్కలు చేసుకుంటున్నాం, మన వాల్యూస్ని మనం ముక్కలు చేసుకుంటున్నాం, మన క్యారెక్టర్ని మనం ముక్కలు చేసుకుంటున్నాం, మన ఇష్టాలని ముక్కలు చేసుకుంటున్నాం. మనం ముక్కలు చేసుకొని ఇక తర్వాత చుక్కలే కనపడతాయి. సొసైటీలో ఫిట్ అవ్వాలని మీరు గనక ప్రయత్నిస్తే ఫిట్ అవ్వటమేమో కానీ ఫట్ అవుతారు. చాలా మంది మీ సెషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీస్ వరకు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది మీ సెషన్? మేలో ఉందండి. మే 22 నుంచి 31 వరకు జరుగుతుంది. 10 days ప్రోగ్రామ్. దానికి మేము పెట్టుకున్న పేరు ఇమోషనల్ మాస్టరీ. మీరు ఏ ఫీల్డ్లోనే ఉండండి, స్టూడెంట్ దగ్గర నుంచి CEO వరకు మీరెవరైనా కానివ్వండి, మీ ఇమోషన్స్ని మీరు మేనేజ్ చేయకపోతే అవి మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాయి. 3 కావాలండి మనకి ఎదగాలంటే. రెప్యుటేషన్ కావాలి, రిలేషన్షిప్స్ కావాలి, రెవెన్యూ కావాలి. ఇమోషనల్గా ఎవరైతే వీక్ ఉంటారో ఈ 3 పోతాయి.